రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశమైంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని అంటున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ మార్గదర్శనం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, అనిల్ యాదవ్, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, తక్కలపల్లి రవీందర్ రావు వ్యక్తిగత పర్యటనలో సమావేశానికి గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక సమావేశానికి హాజరు కాలేదు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే గత కొన్ని రోజులుగా ఆయన అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఈసారి అసెంబ్లీకి వచ్చే అవకాశాలు అని చెప్పేసి ఊహాగానాలు వస్తున్నాయి. సాయిరామ్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ముఖ్యంగా రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కౌన్సిల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. మరోవైపు రేపు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరవుతున్నట్టుగా పార్టీ నేతలంతా చెప్తా ఉన్నారు. రేపు గవర్నర్ ప్రసంగం ఉంది కాబట్టి కేసీఆర్ దానికి హాజరవుతారని చెప్తున్నారు. తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మళ్ళీ కేసీఆర్ సభకు వస్తారని చెప్పి పార్టీ నేతలు చెప్తాను. తాజాగా చిట్చాట్ చేసినటువంటి కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఎదుర్కొని పెట్టేలా కేసీఆర్ వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు బాగా మండుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల వరి పొలాలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాతో పాటు ఇటు మహబూబాబాద్ జిల్లా కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్ళి పరిస్థితిని తెలుసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో కాళేశ్వరంలో దండిగా నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కావాలని ఇవ్వడం లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే చెప్తున్న క్రమంలో ఖచ్చితంగా రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక వ్యూహంతోనే ముందుకు వెళ్లాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఖచ్చితంగా వరి కంకులు తీసుకొని అసెంబ్లీ సమావేశాలు నిరసన తెలపాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే నీళ్ల విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు కేసీఆర్. ఎందుకంటే కాళేశ్వరం లాంటి ఒక పెద్ద ప్రాజెక్టును నిర్మించారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది, నీళ్ళు ఇవ్వకుండా అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు అధికార పక్షాన్ని అసెంబ్లీలో ఇదే అంశంపై నిలదీయాలని కూడా భావిస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే అప్పులకు సంబంధించిన అంశం గత 15 నెలలుగా కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలకు కారణమవుతుంది. ఎందుకంటే గతంలో 10 ఏళ్ల కాలం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల పైగా అప్పులు చేసింది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ అప్పుల వల్ల దాదాపు 6,000 కోట్లు వడ్డీలకు చెల్లిస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో 1,56,000 కోట్ల అప్పు చేసింది. ఈ లెక్కన 5 సంవత్సరాల్లో దాదాపుగా 10,000 కోట్ల అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న క్రమంలో ఇప్పటికే అప్పుల విషయంలో బీఆర్ఎస్ను దోషిగా నిలిపే ప్రయత్నం అటు కాంగ్రెస్ చేస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలిపే ప్రయత్నం అసెంబ్లీ సాక్షిగా చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో దీనిపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. మరోవైపు రైతు బంధు అనేది కేసీఆర్ మానస పుత్రిక. ఎందుకంటే రైతు బంధును బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చింది కాబట్టి అప్పుడు ఎకరానికి 10,000 ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలో వచ్చే ముందు 15,000 ఇస్తామంటూ కూడా చెప్పుకొని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు 12,000కు కుదించింది. ఈ నేపథ్యంలో రైతు బంధు 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి, అది కూడా రైతులందరికీ ఇవ్వాలి అనేటువంటి దాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రొజెక్ట్ చేయాలి, అసెంబ్లీలో దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. మరోవైపు రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టి తీసుకొచ్చింది. కానీ 22 లక్షల రైతులకు మాత్రమే ఈరోజు రైతు
రైతు బంధువులు తీసుకొచ్చారు. అదే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రైతులందరికీ రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి అని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రభుత్వం నిలదీయాలని భావిస్తుంది. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంపైన ఆందోళన చేస్తూ ఉంది, ధర్నాలు నిర్వహిస్తూ ఉంది రైతు ధర్నాల పేరిట. ఈ క్రమంలో అసెంబ్లీలో ఒత్తిడి తీసుకొని వచ్చి ఖచ్చితంగా అందరికీ రైతులకు న్యాయం జరగాల చేయాలని కూడా భావిస్తూ ఉంది. ఇక మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా మిగతా అంశాలు ఏవైతే ఉన్నా వాటన్నిటిపైన కూడా ఫోకస్ అయితే పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ లగచర్ల ఇష్యూ కూడా చాలా పెద్ద స్థాయిలో జరిగింది. ముఖ్యంగా అక్కడ రైతుల అరెస్టులు జరిగాయి. ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ కూడా హక్కులు చేర్చుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ రైతుల భూములు అయితే ఫార్మాసిటీ భూముల పేర పేద రైతుల భూములు లాక్కోవద్దు అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్న క్రమంలో ఈ అన్ని అంశాలన్నిటి హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఈ అన్ని అంశాలన్నింటినీ కూడా అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా అధికార పక్షాన్ని నిలదీయాలి, టార్గెట్ చేయాలని కూడా ఈ సమావేశంలో కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న కేటీఆర్ చిట్చాట్గా మాట్లాడుతూ ఆయన ఒక విషయాన్ని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే ఖచ్చితంగా ఫార్ములా ఈ కేసును మళ్ళీ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని విచారణ పిలుస్తారు, ఖచ్చితంగా మళ్ళీ అరెస్ట్ అంటూ ముందుకు తీసుకొస్తారు అంటూ ఒక హాట్ కామెంట్స్ అయితే కేటీఆర్ నిన్న చేసిన క్రమంలో దీనిపైన కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనిపైన కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ కూడా పదే చెప్తున్నారు, నేను దెబ్బ కొడితే మామూలుగా ఉండదు, చాలా గట్టిగా కొడతాను అంటూ కూడా ఆయన ఫామ్ హౌస్లో తనను కలిసిన నేతలతో కూడా గతంలో కొన్నిసార్లు మాట్లాడిన క్రమంలో ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చాను, వేచి చూస్తున్నాను, కాబట్టి ఇక్కడి నుంచి ఉపేక్షించలేదు అంటూ కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశాల్లో కూడా కేసీఆర్ చెప్పిన క్రమంలో ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు పూర్తి స్థాయిలో కేసీఆర్ హాజరవుతారని పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు, చాలా గట్టిగా విశ్వసిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం రేపు గవర్నర్ ప్రసంగానికి హాజరై తర్వాత బడ్జెట్ సమావేశాలకు మాత్రమే బడ్జెట్ సమావేశాలు స్టార్టింగ్ రోజు మాత్రమే వస్తారు అనేటువంటి అంశాన్ని అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేటీఆర్ చెప్తారు అసలు సీఎం రేంజ్కి కేసీఆర్ రేంజ్ ఎక్కడ, సీఎం రేంజ్ ఎక్కడ అంటూ కూడా నేను చిట్చాట్లో మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. కాబట్టి కౌన్సిల్లో కవిత కూడా గట్టిగానే మాట్లాడుతుంది. కాబట్టి కేసీఆర్ మాత్రం పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలకైతే రాకపోవచ్చు అనేటువంటి అనుమానం అయితే మనకు కలుగుతూ ఉంది. సాయిరామ్.